అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. ప్రియులారా, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం మనం చదవగలిగినట్లయితే, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, నాటబడిన దానిని పెరికి వేయుటకును, చంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, కట్టుటకును, ఏడ్చుటకును, నవ్వుటకును, దుఃఖించుటకును, నాట్యమాడుటకును. ఇలా మనం చదువుకుంటూ వెళ్తే ప్రియులారా, ప్రతి దానికి సమయము కలదు. మనం ఏం చేస్తూ ఉంటామనండి, సమయం కాని సమయంలో ప్రభువును మనం నిందిస్తూ, ప్రభువును మనం ఒక దోషిగా చూపిస్తూ, ప్రభువా ఎందుకయ్యా నా జీవితంలో ఇంత లేట్ చేస్తున్నావు, ఎందుకయ్యా నా జీవితంలో అంత లేట్ చేస్తున్నావని ప్రభువుని దూషించేవారుగా మనం ఉంటూ ఉంటామండి కొన్ని సందర్భాలలో. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, ఏ పనికైనా కానీ, ఆ పని ద్వారా వచ్చే ఏ ఫలితానికైనా కానీ ఒక సమయం అనేది ఉంటుంది. ఉదాహరణకి మనకు బాగా అర్థం కావాలంటే, భూమిలో ఒక విత్తనాన్ని మనం అప్పుడే నాటాం ప్రియులారా, అప్పుడే నాటిన తర్వాత మనం వెంటనే వెళ్ళి ఈరోజు ఉదయాన్నే నాటాము, రేపు ఉదయాన్నే వెళ్ళి ఎందుకు ఇంకా ఫలాలు ఫలించలేదు, ఎందుకు ఇంకా కాయలు కాయలేదు అని మనం ఆ విత్తనాన్ని నిందించడం వల్ల ఉపయోగం ఉందా? లేదా విత్తనాన్ని విత్తినటువంటి వాడిని నిందించడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదా విత్తనం ద్వారా విత్తనంలో నుండి మొక్కని తీసుకువచ్చి, ఆ మొక్క ద్వారా ఒక వృక్షాన్ని తీసుకువచ్చి దాని ద్వారా ఫలాలను కాయించే దేవుని నిందించడం ద్వారా ఉపయోగం ఉందా? లేదు ప్రియులారా. అలాగే మన జీవితంలో ఏదైనా ఒక ఫలవంతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయదలుచుకున్నప్పుడు దానిని చేయటానికి దేవునికి మనం సమయాన్ని ఇవ్వాలి. దేవుని యొక్క చిత్తం అనేది మన జీవితంలో నెరవేర్చబడుటకు ఆయన యొక్క ఇష్టానికి మనం అంగీకారాన్ని తెలపాలి. ఎలా బ్రదర్ అంగీకారాన్ని తెలపాలంటే, దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది ప్రియులారా, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. పేతురు గారు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం మనం చూడొచ్చు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి, ప్రభువు మిమ్మును తగిన సమయమందు, అనగా మనం హెచ్చించబడటానికి ఒక సమయం అనేది ఉంటుంది ప్రియులారా. ఆ సమయం అనేది ఎప్పుడు, ఎలా, ఏ విధంగా, ఎందుకు అనే ప్రతి దానికి సమాధానం మనుషులుగా మన దగ్గర ఉంటుంది. కానీ మనుషులను సృష్టించినటువంటి మంచివాడైనటువంటి నమ్మదగిన వాడైనటువంటి మన తండ్రి దగ్గర చక్కటి సమాధానం ఉంటుంది. ఆ సమాధానం మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ మన జీవితంలో నెరవేరబడటానికి ఆయన యొక్క ఇష్టానికి మనం అవకాశాన్ని ఇవ్వాలి. జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రియులారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, సహోదరుల ద్వారా అనేక రకాలుగా ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ, మనల్ని ఓదారుస్తున్నప్పటికీ, మనకి సలహాలు ఇస్తున్నప్పటికీ మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటన్నిటిని పక్కన పెట్టి మన హృదయంలో, మన ఆలోచనలో ఉన్నటువంటి వాటిని నెరవేర్చడానికి పరిగెడతా ఉంటాము. అందుకే మనం బాగా గుర్తుంచుకోవాలి, విత్తనాన్ని విత్తిన తర్వాత దానిలో నుండి మొలక, మొక్క, చెట్టు, వృక్షము, తర్వాత కాయలు, తర్వాత ఫలవంతమైనటువంటి ఫలాలు రావటానికి ఒక పెద్ద ప్రాసెస్ ఏ విధంగా అయితే ఉందో, అదేవిధంగా ప్రియులారా మన జీవితాలలో వస్తున్నటువంటి ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి ఫలవంతమైనటువంటి మంచి ఫలితాలు చూడటానికి మనకి సమయాన్ని మనం దేవునికి ఇవ్వగలగాలి. కనుక మన జీవితంలో ఎటువంటి వేదనలున్నా, ఎటువంటి శ్రమలున్నా, ఎటువంటి శోధనలు ఉన్నా కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా మీ చిత్తమైతే దీనిని త్వరగా తొలగించండి అని ఆయన చిత్తానికి మనం అవకాశాన్ని ఇస్తూ ప్రార్థించాలి. కానీ ఇది తీసేయండి ప్రభువా, అది తీసేయండి ప్రభువా, అది చెయ్యండి ప్రభువా, ఇది చెయ్యండి ప్రభువా అని దేవునికి మనం ఎప్పుడు కూడా ఆర్డర్స్ ఇవ్వకూడదు, అపనిందలు పాలు చేయకూడదు, ఆర్డర్స్ వేయకూడదు, నిందల పాలు చేయకూడదు. కనుక ఆయన చిత్తానికి మనం అవకాశాన్ని ఇచ్చి తగిన సమయం ముందు హెచ్చించబడినట్లుగా మనం అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో దేవుని ఎదుట సాగిలిపడి ప్రార్థనాపూర్వకంగా ఆయన వేడుకోవాలి. అలా మనందరం వేడుకుందామా? ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా తండ్రి, మీ చిత్త ప్రకారంగా తండ్రి తగిన సమయం ముందు ఏదైతే మాకు మంచిదో, ఏదైతే మాకు మేలుకరమైనదో, ఏదైతే మాకు ఆరోగ్యకరమైనదో దానినే
నెరవేర్చమని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము తండ్రి అని ఎవరైతే నీ సన్నిధిలో ప్రభువా ఇలాంటి నిర్ణయం కలిగి ఉన్నారో అటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్త ప్రకారంగా తగిన కాలం ముందు మంచి మేలులను వారి జీవితంలో చేయండి, సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక బాధలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా తండ్రి వారికి ఉన్నటువంటి మానసికమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగించండి, కృపను చూపించండి తండ్రి. జేసీ టెంపుల్ యొక్క వర్తమానాలను తండ్రి ఎవరైతే షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. అలాగే జేసీ టెంపుల్లో మీ యొక్క పరిచారకులుగా పాలుభాగస్తులవుతున్న వారికి మీ కృప తోడుగా ఉంచండి, సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎవరైతే న్యాయంగా, యథార్థంగా, వాక్యానుసారంగా మీ పరిచర్య కొనసాగిస్తున్నారు తండ్రి, వారి పరిచర్యలను మీరు దీవించండి. అనేక మారుమూల ప్రాంతాలకు విస్తరించినట్లుగా, మీ ప్రేమ సకల ప్రాంతాలలో తెలియబడినట్లుగా వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా మనుషులందరి పట్ల జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.